కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. 40 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్న వైద్యులు. మరి చిన్నపిల్లల్లో సహజంగా ఒక 5 years లోపు వాళ్ళంటే యూరిన్ చేస్తూ ఉంటారు, నిద్రపోయినప్పుడు తెలియకుండా యూరిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి డైపర్స్ చేంజ్ చేయడమో ఇలా చేస్తూ ఉంటారు. మరి ఆ తర్వాత కూడా కొంతమందిలో ఈ సమస్య ఉంటుందన్నమాట, నిద్రలో యూరిన్ చేయడము. అసలు మరి ఇది నర్వ్స్ వీక్నెస్ కిందకు వస్తుందా? అసలు ఇది దేనికి వస్తుంది? దీని నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? మెడిసిన్స్ వాడాల్సి ఉంటుందా? ఈ విషయం గురించి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో దీన్ని మనం ఒక వీక్నెస్గా కన్సిడర్ చేయొచ్చా, లేకపోతే మామూలుగా ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు నర్వ్స్ అంటే కొంతమంది పెద్దవాళ్ళలో కూడా యూరిన్కి వెళ్ళే లోపే కొంచెం యూరిన్ చేసేస్తూ ఉంటారు కదా, అట్లా కన్సిడర్ చేయొచ్చా? దీనికి చికిత్స ఏముంది సార్? మరి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? సో ఒక వయసు వచ్చేదాకా చిన్నపిల్లల్లో పడకలో మూత్ర విసర్జన సర్వసాధారణం అమ్మా. దీన్నే శయ్యామూత్రం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. సో దీన్నే ఎన్యూరిసిస్ అనేటువంటి పేరుతో, బెడ్ వెట్టింగ్ అనేటువంటి పేరుతో, వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు. 4 సంవత్సరాలు మ్యాక్సిమం 5 సంవత్సరాలు కూడా చిన్నపిల్లల్లో మూత్రాశయ కండరాలు పటిష్టంగా లేకపోవడం చేత, మూత్రాశయ కండరాలు బలహీనంగా ఉండడం చేత ఎదుగుదలలో భాగంగా మరి ఆ యొక్క మూత్ర విసర్జన జరుగుతుంటుందమ్మా. అది అనారోగ్యం కూడా కాదు. సో అంతవరకు ఓకే ఉంది. కానీ వయస్సు దాటిన తర్వాత కూడా, అంటే ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఆ వయస్సు వరకు కాకుండా మరి వయస్సు పెరిగే కొద్దీ కూడా ఆ సమస్య తగ్గిపోకుండా అదే విధంగా కొనసాగుతున్నప్పుడు అది ఒక వ్యాధిగా, సమస్యగా గుర్తించాలి. దాన్ని మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మరి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడాలమ్మా. సో ఈ యొక్క శయ్యామూత్రము లేదా ఎన్యూరసిస్ లేదా పడకలో మూత్ర విసర్జన అనేటువంటి సమస్య వయస్సు వచ్చినటువంటి వాళ్ళలో కలిగినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. ఆడవాళ్ళలో కలగవచ్చు, మగవాళ్ళలో కలగవచ్చు. ముఖ్యంగా మరి ఎక్కడికైనా ఏదైనా కార్యక్రమం నిమిత్తము వేరే ఊర్లోకి పోయినప్పుడు కానీ, బంధువుల ఇళ్ళకు పోయినప్పుడు కానీ, మరొక కార్యక్రమంలో పోయినప్పుడు కానీ, అక్కడ రాత్రిపూట బస చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కానీ, అలాంటి సందర్భాల్లో మీ పడకలో మూత్ర విసర్జన అలాంటివి చేసుకున్నప్పుడు కానీ, అదేవిధంగా మరి ఒక వయస్సు వచ్చిన తర్వాత కూడా పిల్లలు స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఉన్నప్పుడు, చదువుకునేటప్పుడు కానీ, లేకపోతే కొంతమంది వివిధ రకాలైనటువంటి వృత్తుల రీత్యా పీజీ హాస్టల్స్లో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందమ్మా. మరి అలాంటి హాస్టల్స్లో వసతి గృహాల్లో ఉన్నప్పుడు కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి శయ్యామూత్రము లేదా పడకలో మూత్ర విసర్జన లేదా బెడ్ వెట్టింగ్ జరుగుతుంటే వాళ్ళ బాధ వర్ణాతీతమ్మా. సో ఆ బాధను భరించలేక, ఆ సమస్య నుంచి బయటపడలేక చాలామంది మరి ఇంటి నుంచి బయటకు పోకుండా, అంటే ఖచ్చితంగా ఇంట్లోనే రాత్రి నిద్ర అంటే ఇంటి నిద్ర, లేకపోతే కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పక్షంలో ఎక్కడికైనా పోయినప్పుడు కేవలం ఆ కుటుంబ సభ్యులు ఉండి వేరే ప్రాంతంలో రాత్రిపూట విశ్రాంతి తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మరి ఇలాగ బయట నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి రాత్రిపూట విశ్రమించడం కానీ నిద్రించడం కానీ జరగదు. సో దీనివల్ల మరి కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతుంటారమ్మా. వ్యక్తికే కాకుండా కుటుంబ సభ్యులు కూడా దానివల్ల చాలా మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సో మగవాళ్ళకుంటే వాళ్ళు బాధపడమే కాకుండా ఆడవాళ్ళు బాధపడుతుంటారు, ఆడవాళ్ళకుంటే వాళ్ళు బాధపడమే కాకుండా మగవాళ్ళు బాధపడుతుంటారమ్మా. సో దీనికంతా కారణం ఏంటంటే మూత్రాశయ కండరాలు దృఢంగా, బలంగా, పటిష్టంగా లేకపోవడం చేత, మూత్రాశయ కండరాలు బలహీనంగా ఉండడం చేత, ఆ యొక్క ప్రభావం చేత మరి మూత్రం తయారైంది రాత్రిపూట ఎక్కువసేపు నిల్వ ఉండేటువంటి పరిస్థితి లేక మనకు అదుపు తప్పి కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితిలో మనకు తెలియకుండానే మూత్రం పాస్ అయిపోతుంటుందమ్మా. సో కొంతమందిలో మూత్రం పాస్ అయ్యేటప్పుడు మెలకు వస్తే, కొంతమందిలో మూత్రం పాస్ అయిన తర్వాత మెలకు వస్తూ ఉంటుంది. మరికొంతమందిలో మరి మూత్రం పాస్ అయ్యి ఒక అరగంట, గంట తర్వాత కాస్త కూస్తో ఎండిపోయిన తర్వాత కూడా పడక బట్టలు వెళ్ళి అప్పుడు గుర్తొచ్చేటువంటి పరిస్థితి కూడా కొంతమందిలో ఉంటుందమ్మా. సో ఈ విధంగా రకరకాల పద్ధతిలో ఈ యొక్క పరిస్థితి ఉంటుంది. దీనికి నేను చెప్పినట్లు మూత్రాశయ కండరాలు బలహీనంగా ఉండడం ప్రధానమైన కారణం. అదేవిధంగా జన్యుపరమైన కారణాలు. కొంతమందిలో పెద్దలకి ఈ యొక్క సమస్య అన్నప్పుడు కుటుంబాన్ని కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ప్రేవుల్లో నులి పురుగులు ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా ఆరోగ్య
పేగుల యొక్క ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం చేత ఆ యొక్క ప్రభావం చేత కూడా ఈ యొక్క పడకలో మూత్ర విసర్జన అనేటువంటి సమస్య కలుగుతుంటుంది. అదేవిధంగా మరి కొంతమందికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందమ్మా, వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. ఆ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఆ యొక్క ప్రభావము మూత్రాశయ కండరాల మీద పడి మరి రాత్రిపూట పడకలో మూత్ర విసర్జన జరుగుతూ ఉంటుంది అనమాట. దీనికి తోడు మరి ఈ షుగర్ వ్యాధి ఇవన్నీ అంటే సరేమ్మా, ఆ సబ్జెక్ట్ వేరు కాబట్టి దాని గురించి మనం చెప్పడం లేదు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి విషయాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మరి ఈ పద్ధతిలో పడకల మూత్ర విసర్జన వీళ్ళకు కూడా జరుగుతుంటుంది. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, వీళ్ళకు కూడా పడకల మూత్ర విసర్జన, నిద్ర సరిగ్గా లేకపోయినటువంటి వాళ్ళలో కూడా పడకల మూత్ర విసర్జన జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రిమేచ్యూర్ డెలివరీ, సో కొంతమంది ప్రిమేచ్యూర్ డెలివరీలో పుడుతుంటారమ్మా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. సో నెలలు నిండక ముందే మరి తల్లులకు డెలివరీ అయినప్పుడు సిజేరియన్ కానివ్వండి, నార్మల్ డెలివరీ కానివ్వండి, ఏదైనా కానిప్పటికీ అటువంటి పిల్లల్లో కూడా ఈ యొక్క పడకలో మూత్ర విసర్జన సమస్య కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. మరి ఈ యొక్క సమస్యను అధిగమించాలంటే ప్రకృతిలో అనేక రకాలైన ఔషధాలు మనకు దర్శనమిస్తాయమ్మా. సో వాటిల్లో అందరూ తయారు చేసుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి ఆహార ఔషధాన్ని ఒకటి చెప్తాను చూడమ్మా. దీనికి కేవలం 2 పదార్థాలు అవసరపడతాయి. నల్ల నువ్వులు, వాము, కేవలం ఈ 2 పదార్థాలు. మరి ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మా నల్ల నువ్వులను కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేసి బాగా కలిదిప్పేసేయాలమ్మా. బరకగా పౌడర్ లాగా తయారైపోతుంది అనమాట అది. అదేవిధంగా వామును కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేసి పౌడర్ చేయాలి. నల్ల నువ్వుల చూర్ణం 100 గ్రాములు అయితే వాము యొక్క చూర్ణము 25 గ్రాములు తీసుకోవాలి. ఈ 2 పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి, చిన్నపిల్లలైతే 1/2 టీ స్పూన్ సరిపోతుందమ్మా, పెద్దలైతే 1/2 టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు అనమాట. సో 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు ఈ యొక్క పౌడర్ని తీసుకొని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనెతో కలిపేసి సేవిస్తున్నారు, ఇంతే. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల పడకలో మూత్ర విసర్జన అనేటువంటి సమస్యకు చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఈ యొక్క ఔషధం వల్ల మూత్రాశయ ఖండాలు బాగా దృఢపడతాయి, బలపడతాయి. అంతేకాకుండా నేను చెప్పినటువంటి కారణాలు అంటే ఉదాహరణకి ప్రేవుల్లో నులిపురుగులు ఉంటాయి, ఆ నులిపురుగుల వల్ల కూడా ఈ సమస్య కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పోషకాహార లోపం వల్ల ఈ సమస్య కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలను చక్కదిద్ది మరి మూత్రాశయ వ్యవస్థను, ముఖ్యంగా మూత్రాశయంలో ఉన్నటువంటి ఖండాలను దృఢపరిచి బలపరిచి మరి ఆ యొక్క శయ్యామూత్రం రాకుండా కరగకుండా ఉండేందుకు ఈ యొక్క ఔషధం, ఈ యొక్క ఆహార ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి రాత్రిపూట పడకలో వాళ్ళకు ఆ మూత్ర విసర్జన కలిగే సందర్భంలో వాళ్ళకి సెన్సేషన్ కూడా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు నిద్ర లేచేసి మూత్ర విసర్జనకు వెళ్ళి వచ్చేసి మళ్ళీ సేనానికి ఉపకరిస్తారమ్మా. కాబట్టి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితం కలుగుతుంది. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి దీర్ఘకాలం పాటు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. ఓకే. సో ఈ ఔషధాన్ని వాడి ఎలా అనిపించింది, అండ్ ఈ సమస్యలు మీ ఇంట్లో పిల్లవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా ఉన్నప్పుడు నిజంగా చాలామంది బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, తప్పకుండా వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.